హలో అండి. సో జేఈఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామ్ మనకి మే 17th రోజు ఉంది. సో మీ అందరికీ తెలుసు, స్టూడెంట్స్ అంతా కూడా ఈ టాప్ 2,50,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. మీరంతా కూడా ప్రిపేర్ అవుతున్నారని ఆల్రెడీ తెలుసు మనకి. బట్ స్టిల్ మీకు ఒకసారి ఈ స్కెడ్యూల్ చూపిస్తున్నాను. సో జేఈఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామ్ మనకి సండే రోజు మే 17th జరగబోతుంది అనమాట. సో పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇది స్కెడ్యూలు. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్కెడ్యూల్ ప్రకారంగా మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే చూడండి, మనకి ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్స్ ఆఫ్ జేఈఈ అడ్వాన్స్ 2026 ఎప్పుడు వస్తుంది? మండే June 1st రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట, ఇంక్లూడింగ్ ఫైనల్ కీ అండ్ ప్రొవిజనల్ కీ అయితే మనకి ముందే వచ్చేస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ 25th నుంచి 26th మధ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో మనకి ఫైనల్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్ ఈ రెండు కూడా June 1st వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనకి 17th రోజు ఎగ్జామ్ జరిగితే రిజల్ట్ వచ్చేసి June 1st వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అయితే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, లాస్ట్ ఇయర్ కూడా మనకి May 18th రోజు ఈ ఎగ్జామ్ అనేది జరిగింది. May 18th అంటే ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి 1 day మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, సో అది. అయితే దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే, ఈ సంవత్సరం కూడా కౌన్సిలింగ్ టెంటేటివ్గా 1 or 2 days అటు ఇటుగా లాస్ట్ ఇయర్ జరిగినట్లే జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ స్కెడ్యూల్ కూడా చూపిస్తాను మీకు. సో దానికంటే ముందు, ఇన్ కేస్ మీకు ఏదైనా మీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు కంప్లీట్గా గైడెన్స్ ప్లస్ సర్వీస్ కూడా కావాలి అని అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మనకి చాయిస్ ఫిల్లింగ్ కానీ, తర్వాత మీకు సీట్ అలాట్ అయిన తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయడం కానీ, లేదంటే ఫ్రీజ్, ఫ్లోటు, స్లైడు ఇట్లాంటి ఆప్షన్స్ పెట్టడము, రౌండ్ తర్వాత ఏ రౌండ్ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా పెట్టాలి, ఓకే, చాయిస్ ఫిల్లింగ్ అన్నీ ఎలా చేయాలి, సో ప్రయారిటీ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఏ కాలేజెస్, ఏ బ్రాంచెస్, ఇట్లాంటివన్నీ కూడా మీకు కంప్లీట్గా గైడెన్స్, అదేవిధంగా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీ తరపున మేమే మీకు మొత్తం అంతా హ్యాండిల్ చేస్తాము. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అలాంటి సర్వీస్ కానీ గైడెన్స్ కావాలి అని అంటే మీరు తప్పకుండా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మన అడ్రస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302 3rd floor కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మనకి 9849966500. ఓకే, సో ఇది మీరు కావాలనంటే ఈ సర్వీస్ కూడా పొందొచ్చు. ఆన్లైన్లో కూడా మనకి సర్వీస్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో అదేవిధంగా మనకి ఒక జోసా 2026 గైడెన్స్ కోసం ఒక ఫ్రీగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ QR కోడ్ మీరు స్కాన్ చేసినట్లయితే ఆ గ్రూప్లో మీరు ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. సో జోసాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు దాంట్లో ఫ్రీగానే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ QR కోడ్ స్కాన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అని అంటే దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాము. సో ఈ సంవత్సరం రాస్తున్న వాళ్ళు, అంటే జేఈఈ అడ్వాన్స్డ్ రాస్తున్న వాళ్ళు, మీ అందరికీ తెలుసు 2,50,000 టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఏది అడ్వాన్స్డ్ రాయడానికి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కేటగిరీలో 1,01,250 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 25,000 క్యాండిడేట్స్. ఓబీసీ ఎన్సీఎల్ తీసుకుంటే 67,500 మంది. తర్వాత ఎస్సీ కేటగిరీలో వచ్చేసి 37,500 మెంబర్స్. ఎస్టీ కేటగిరీలో వచ్చేసి మనకి 18,750. సో వీళ్ళంతా కలిపితే మనకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 2,50,000 దాకా అవుతుందన్నమాట. కొంచెం ఆడ్ నెంబర్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా 250 ఉండకపోవచ్చు. సో ఇలా మనకి మొత్తానికి ఇంతమందికి అయితే ఎగ్జామ్ ఎలిజిబుల్ చేశారు. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాస్తున్నారు ఇప్పుడు. సో దీని తర్వాత మనకి రిజల్ట్ వచ్చేసే డేట్ కూడా మీకు చెప్పాను కదా, రిజల్ట్ మనకి June 1st అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో అది కాగానే ఇమ్మీడియట్గా మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ May 18th జరిగితే ఈ సంవత్సరం 17th జరుగుతుంది, 1 day ముందే.
సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నది స్క్రీన్ పైన లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ అనమాట. ఓకే, ఈ స్కెడ్యూల్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఓన్లీ 1 డే డిఫరెన్స్ మాత్రమే ఉంది కాబట్టి ఎగ్జామ్ డేట్కి. సో రిజల్ట్ కానీ లేదంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేదా కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా 1 or 2 days అటు ఇటుగా ఇదే స్కెడ్యూల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 17th అంటే 1 day ముందే జరుగుతుంది ఎగ్జామ్. ఓకే, లాస్ట్ ఇయర్ కంటే. సో ఆ లెక్కన మనము ఒక 1 day ముందు అనుకోవచ్చు, అండ్ ఇయర్ని 25 ఉన్న దగ్గర మీరు 26 అనుకోవచ్చు. సో ఇదంతా కూడా మీకు జోసా వెబ్సైట్లో ఉంటుంది. ఈ josa.nic.in అనే వెబ్సైట్ మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఈ లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఆల్మోస్ట్. సో దాంట్లో నుంచే నేను కూడా ఈ స్కెడ్యూల్ అయితే తీసి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో మీకు కంప్లీట్గా అర్థమవుతుందన్నమాట. మీరు దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా పాయింట్ వైజ్గా నేను అవసరమైన చోట అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాబట్టి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్గా ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ సర్వీస్ కావాలనంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, ఇక ఈ స్కెడ్యూల్ చూడండి. మీరు ఈ డేట్స్ అయితే మీరు ప్రస్తుతానికి వదిలేసేయండి. మీరు ఒకవేళ అనుకుంటే ఈ 2025ని 26 అనుకోండి, ఈ 17 ఉంటే 16 అనుకోండి, 2 ఉంటే 1 అనుకోండి, ఇలా మీరు ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఇదే ఈ డేట్స్లో ఉండొచ్చు, ఇయర్ ఒకటి మారుతుంది, ఈ డేట్స్ మాత్రం సేమ్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఇది లాస్ట్ ఇయర్ది కదా. లాస్ట్ ఇయర్ మనకి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చాయి? మండే June 1. సో ఈ సంవత్సరము ఏం చెప్పాడు మనకి? జూన్ 2కి రిలీజ్ అవుతుంది కదా. June 2కి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది రిజల్ట్. ఈ సంవత్సరం వచ్చేసి మనకి June 1కి రిలీజ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ప్రకారంగానే స్కెడ్యూల్ అయితే ఫాలో అవుతున్నారు. అంటే 1 day ముందు జరుగుతుందన్నమాట. ఓకే, సింపుల్గా మీరు ఈ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ని మీరు ముందుగా, అంటే ఇప్పటివరకు మనకి జోసా వెబ్సైట్లో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ పెట్టలేదు కాబట్టి నేను మీకు లాస్ట్ ఇయర్ స్కెడ్యూల్ చూపిస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, సో 3 ఉంటే 2nd అనుకోండి, 9th ఉంటే 8th అనుకోండి, 11th ఉంటే 10th అనుకోండి. బట్ ఇది ఇయర్ మాత్రం 26 అనుకోండి. సో ఒక్కొక్క పాయింట్ మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, మీరు ఓపికతోనే కొంచెం చూస్తారని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఉపయోగపడుతుంది. సో మీరు వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్, ఇన్ఫర్మేషన్, గైడెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. ఓకే, రైట్, ఇక మనకి జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ June 1కి రిలీజ్ అవుతాయి. ఓకే, సో దాని తర్వాత మనకి ఇమ్మీడియట్గా ఏముంటుందనంటే నెక్స్ట్ డే, ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా స్టార్ట్స్. అంటే నెక్స్ట్ డేనే మనకి ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట. అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ముందు మీరు రిజిస్ట్రేషన్తోని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. జోసా వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అదంతా కూడా మీకు ఓపెన్ అవుతుంది. దాంట్లో మెయిన్గా మీ జేఈ మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. సో అలా మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే మనకి చాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అయిన తర్వాత మన మెంటర్షిప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ జూమ్లో మీకు చాయిస్ ఫిల్లింగ్ అదంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆ చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అండ్ ప్రయారిటీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెడితే మనకి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత. సో ప్రస్తుతానికైతే స్కెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను. ఈ స్కెడ్యూల్లోనే మీకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. స్కెడ్యూల్ చూపించడానికి మెయిన్ రీజన్ అదే. రైట్, ఇక మనకి రిజిస్ట్రేషను, దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్, అదేవిధంగా మనకి ప్రీ పేమెంట్ ఆఫ్ ద జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ స్టార్ట్స్. ఓకే, ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతుంది, అండ్ ప్రీ పేమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ప్రీ పేమెంట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు ఒక ర్యాంక్ వచ్చింది, అది జేఈ అడ్వాన్స్డ్ కానీ జేఈ మెయిన్ కానీ. ఓకే, ఆ ర్యాంక్ను బట్టి మీకు లాస్ట్ ఇయర్ డేటా చెక్ చేసుకున్నట్లయితే మీకు 100% సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరు సీట్ రాకముందే, సీట్ అలాట్మెంట్ జరగకముందే మీరు కొంత ఫీ
పే చేసి సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అంటారు, అది ముందే పే చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అది కూడా ఆ రోజే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు రిజిస్ట్రేషన్ రోజే, రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదే రోజు ఈ ప్రీ పేమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు, అది మ్యాండేటరీ కాదు, బట్ మీరు ఒకవేళ చేయాలి అని అనుకుంటే ముందే చేసేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత అది మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అడ్జస్ట్ అవుతుంది అనమాట. లేదు నేను సీట్ వచ్చిన తర్వాత, సీట్ అలాట్ అయిన తర్వాతనే పే చేస్తాను అనుకుంటే అలా కూడా మీరు పే చేసుకోవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మనకి ఎప్పుడు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలాట్మెంట్. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3వ తారీఖు రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అవుతే 9వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ టైం ఇచ్చారనమాట. ఆ 1 వీక్ టైంలో మనకి మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ మార్క్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఓకే, అంటే ఇదంటే ఏంటి అని అంటే, మార్క్ సీట్ అలాట్మెంట్ అంటే ఇప్పటివరకు అయితే ఇప్పుడు 3వ తారీఖు చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. సో మీరందరూ కూడా ఆప్షన్స్ పెట్టేస్తారు కదా, పెట్టిన తర్వాత ఇప్పుడు 9th వరకు ఎవరైతే పెట్టేస్తారో, ఏది అప్ టు ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఆప్షన్స్, అదే చాయిస్ ఫిల్లింగ్ ఎవరెవరైతే చేస్తారో సో వాళ్ళందరి ఆప్షన్స్ కన్సిడర్ చేసి, ఓకే, చాయిస్ ఫిల్లింగ్ ఇంకా అప్పుడే క్లోజ్ అవ్వలేదు, బట్ అప్పటిదాకా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. ఓకే, అది జస్ట్ మార్క్ సీట్ అనమాట. మీరు మార్క్ ఎగ్జామ్ రాస్తారు కదా, అదేవిధంగా మార్క్ సీట్ అలాట్మెంట్, ఫస్ట్ మార్క్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎప్పుడు ఆ రోజు ఈవినింగ్ 8 o'clock అట్లా రిలీజ్ చేస్తారు. చేసినప్పుడు మనకి మనం ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి, చాయిస్ ఫిల్లింగ్ని బట్టి మనకి అసలు సీట్ వచ్చిందా రాలేదా, వస్తే ఏ నెంబర్ ఆఫ్ ఏ చాయిస్ వచ్చింది, ఓకే, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు ఇంకా కొన్ని ఆప్షన్స్ పెంచాలా, లేకపోతే దీన్ని ఏమైనా రీఆర్డర్ చేసుకోవాలా, ఆల్రెడీ చాయిస్ ఫిల్లింగ్ ఏదైతే చేసామో వాటిని రీఆర్డర్ చేసుకోవాలా ఏంటి అనేది మీరు ఒక ఐడియాకి రావచ్చు అనమాట. సో అలా మీకు ఫస్ట్ మార్క్ అలాట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 days టైం తీసుకొని ఆ 2 days తర్వాత మళ్ళీ సెకండ్ మార్క్ అలాట్మెంట్ కూడా ఇస్తారు. ఓకే, ఇది జస్ట్ మార్క్ అలాట్మెంట్ మాత్రమే, ఇది ఒరిజినల్ అలాట్మెంట్ కాదు. మీకు వచ్చిన సీటు ఇదే ఫైనల్ అనుకోవద్దు, అది ఫైనల్ కాదు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఆ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేసి మీకు ఫలానా కాలేజీలో ఫలానా బ్రాంచ్ వచ్చింది అని చెప్పేసి మీకు చూపిస్తారనమాట. అలా 2 సార్లు చేస్తారు. మార్క్ అలాట్మెంట్స్ 2 times ఉంటాయి. సో అలా మీరు వాటిని రీఆర్డర్ చేసుకోవడం, ఇవెందుకు అని అంటే మళ్ళీ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం ప్రయారిటీ చేంజ్ చేసుకోవడము, రీఆర్డర్ చేసుకోవడము, ఇట్లా ఏదైనా మీరు చేసుకోవచ్చు. అసలు మీకు సీటే రాకపోతే ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేయడము, ఉన్నవన్నీ పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా దీని ద్వారా తెలుసుకొని మనకు వచ్చిన ఐడియాని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ కెన్ లాక్ దేర్ చాయిసెస్. ఓకే, ఎప్పుడు అదే రోజు ఆ సెకండ్ మార్క్ అలాట్మెంట్ వచ్చిన రోజే మనకి చాయిసెస్ అన్నీ కూడా లాక్ చేసుకునే ఫెసిలిటీ మీకు ఎనేబుల్ చేస్తారనమాట. ఓకే, కానీ మీరు కంపల్సరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు చేయకపోతే, ఓకే, మీరు చేయకపోతే మనకి ఎప్పుడైతే చాయిస్ ఫిల్లింగ్ ఎండ్ అయిపోతుందో, ఆ ఎండ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా చాయిసెస్ లాక్ అయిపోతాయి, సిస్టమ్ లాక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి అనమాట. మీరు చేసినా చేయకపోయినా. ఒకవేళ మీరు ముందే లాక్ చేశారు, ఇది ఎనేబుల్ అవ్వగానే మీరు లాక్ చేశారనుకోండి, ఇది ఎప్పుడైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11th రోజు ఎనేబుల్ అయింది, మీరు లాక్ చేశారు. 12th రోజు కూడా మీరు చాయిసెస్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు ఈవినింగ్ 5 o'clock వరకు దాకా పెట్టుకోవచ్చు. అయితే మరి మీరు ముందు రోజే లాక్ చేశారు కాబట్టి మీకు వాటిని మాడిఫై చేసుకునే అవకాశం ఉండదు. ఓకే, కాబట్టి మీరు కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. ఫిక్స్, ఇంకా నేను ఎట్టి పరిస్థితులలో వీటిని చేయను అని అనుకుంటే ఓకే, మరి ముందే ఆ రోజే లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాక్ చేసినా చేయకపోయినా సెకండ్ డే కూడా లాక్ చేసుకోవచ్చు. ఏది, అదే 12th రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 5 o'clock దాకా మనకి ఏముంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్, అకాడమిక్ ప్రోగ్రామ్స్ అండర్ జోసా 2026 ఎండ్స్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి ఎండ్ అయిపోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది, చాయిస్ ఫిల్లింగ్ క్లోజ్ అవుతుంది. దాంతోపాటు మీరు లాక్ చేస్తే లాక్ అయిపోతుంది, మీరు చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట, మీరు ఇచ్చిన చాయిసెస్ అన్నీ కూడా. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కూడా ఆ రోజుతోని ఎండ్ అయిపోతుంది. రైట్, సో ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ తీసుకుంటారు. ఆ ఒక్కరోజు ఎందుకనంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ చేస్తారు, వెరిఫై చేస్తారు, వ్యాలిడేట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ రీకన్సిలేషన్ చేసి కంప్లీట్గా మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా. ఓకే, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి ఆ నెక్స్ట్ డే, ఓకే, మీరు క్లోజ్ అయింది ఎప్పుడు 12th క్లోజ్ అయింది, 13th గ్యాప్ తీసుకున్నారు, 14th రోజు మీకు మార్నింగ్ 10 o'clockకి సీట్ అలొకేషన్ రౌండ్ 1. ఓకే,
ఈ రౌండ్ 1 ఏంటి అని అంటే రౌండ్ 1, 2, 3, 4, 5, 6 అని 6 రౌండ్స్ ఉంటాయి. అది కూడా నేను ఒక్కొక్క రౌండ్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఫర్ రౌండ్ 1కి సీట్ అలాట్ అయిపోయింది, రైట్. సీట్ అలాట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, సపోజ్ మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి. మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ముందే పే చేసి ఉంటే ఓకే, లేదు అని అంటే మీరు ఈ ఫీజు ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది సీట్ అలాట్ అయిన వాళ్ళు. ఓకే, సో లైన్ బై లైన్ చూద్దాము. సో ఆ రోజు ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంటుందన్నమాట. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి, మీరు ఏం చేయాలి, ఫీజు పేమెంట్ చేయాలి. ఆల్రెడీ చేస్తుంటే ఓకే, లేకపోతే ఫీజు పేమెంట్ ఇప్పుడైనా చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీస్. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వెరీ వచ్చి ఉంటే, ఓకే, క్వెరీ వచ్చిన వాళ్ళు మాత్రమే, అంటే మీకు జోసా నుంచి క్వెరీస్ ఏమైనా వచ్చి ఉంటే ఆ క్వెరీస్కి రెస్పాన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎప్పటి వరకు, బై 22nd, 14th నుంచి 22nd వరకు మీకు ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏది, రౌండ్ 1 కోసం. ఓకే, సో లాస్ట్ డేట్ ఎప్పుడు, 22nd June అన్నారు. మనకిప్పుడు 21st ఉంటుంది ఈ సంవత్సరం అనుకుందాం. ఓకే, సో లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ రౌండ్ 1. సో ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ రెస్పాన్స్ టు క్వెరీస్ ఇఫ్ ఎనీ ఉంటేనే, క్వెరీస్ ఏం లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. సో ఇది అయిపోతుంది. ఓకే, దీంతోపాటు మీరు ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలి అని అంటే, మనకి ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇది ఎవరికి, సీట్ అలాట్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓకే, సీట్ అలాట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ 3 ఆప్షన్స్లో నుంచి ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. సీట్ రాని వాళ్ళు ఏం లేదు, డైరెక్ట్గా మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్గా అర్థం చేసుకోండి. సో సీట్ వచ్చింది, ఈ ఫీ పేమెంట్ చేశారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, అన్నీ అయిపోయాయి. ఓకే, తర్వాత మీరు అదే దాంట్లోనే ఇది ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్, ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రీజ్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, స్లైడ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ఫ్రీజ్ అంటే మీరు 100 ఆప్షన్స్, 200 ఆప్షన్స్ పెట్టారనుకుందాం. ఓకే, దాంట్లో నుంచి మీకు ఒక 100th ఆప్షన్, 100th చాయిస్ మీకు సీట్ అలాట్ అయింది. సో మీరు ఫ్రీజ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ 100th ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కాలేజ్, ఆ బ్రాంచ్, అది ఫిక్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ రౌండ్కి మీకు ఇంకా ఫర్దర్గా ఎలిజిబిలిటీ ఉండదు. ఎలిజిబిలిటీ ఇన్ ద సెన్స్ ఇంకా మీరు ఫిక్స్ అయిపోయారు, అది ఫ్రీజ్ అయిపోయింది అనమాట. నాకు ఇది ఓకే, ఈ కాలేజ్ ఓకే, ఈ బ్రాంచ్ ఓకే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఫ్రీజ్ తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంకా ఆ సీట్ ఎవరికి ఇవ్వరు అండ్ మీకే ఫిక్స్ అయిపోతుంది అనమాట అది. సో ఫర్దర్ రౌండ్స్లో అప్గ్రేడ్స్, తర్వాత చేంజెస్ ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు. అట్లాంటివి అవసరం లేననుకున్న వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఫ్లోట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఫ్లోట్ అంటే ఏంటనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 100వ ఆప్షన్ మీకు అలాట్ అయింది. ఆ 100వ ఆప్షన్ అలాట్ అయిన తర్వాత అక్కడ నుంచి కిందవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ రౌండ్కి కింద ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. పైన ఇంకెన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 99 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆ 99 మాత్రమే నెక్స్ట్ రౌండ్కి కన్సిడర్ చేస్తారు. ఆ 99 ఆప్షన్స్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు 1 నుంచి 99 వరకు చూస్తారనమాట. అందులో మీకు ఏదైనా వస్తే అది మళ్ళీ అక్కడ సెకండ్ రౌండ్లో అది అలాట్ అవుతుంది. ఇది ఫ్లోట్ ఆప్షన్. ఓకే, దాంట్లో ఆ 99 వరకు ఎనీ కాలేజ్ ఉండొచ్చు, ఎనీ బ్రాంచ్ ఉండొచ్చు. సో ఏది వస్తే అది సెకండ్ రౌండ్లో, అదే సెకండ్ కాకపోతే నెక్స్ట్ రౌండ్, అక్కడ మీకు అది అలాట్ చేసేసి అక్కడ ఇస్తారనమాట సీటు. ఇంకా మిగిలింది ఏంటి, మనకి స్లైడ్ అనే ఆప్షన్. ఈ స్లైడ్ అనే ఆప్షన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జేఈ మెయిన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, అడ్వాన్స్డ్ క్వాలిఫై కాలేదు అనుకుందాం. లేదంటే సరే ఐఐటి కానీ లేదా ఎన్ఐటి కానీ ఏదో ఒకటి, మనకి ఈ 100th ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్లో వచ్చింది. ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది అనుకుందాం. 100th ఆప్షన్ ఎన్ఐటి వరంగల్ మెకానికల్. సో ఇప్పుడు పైన ఇంకెన్ని ఉన్నాయి, 99 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 99లో ఎన్ఐటి వరంగల్కి సంబంధించినవి ఇంకొక 4 ఆప్షన్లు ఉన్నాయి అనుకుందాం. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇంకొకటి ఏదైనా ఉందనుకుందాం. ఓకే, సో ఆ 4 ఆప్షన్సే ఉన్నాయి ఎన్ఐటి వరంగల్వి సంబంధించి. ఏది, ఆప్షన్ నెంబర్ 1 నుంచి 99 వరకు. సో ఎప్పుడైతే మీరు స్లైడ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటారో, ఈ పైన ఉన్న 99లో
ఎన్ఐటి వరంగల్కి సంబంధించినట్టు అంటే ఆప్షన్స్ ఎన్నైతే ఉన్నాయో 4 అయితే 4, 5 అయితే 5 ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నెక్స్ట్ రౌండ్కి కన్సిడర్ చేస్తారు. అంటే మీకు నెక్స్ట్ రౌండ్లో కాలేజీ మారదు, కాలేజీ అదే ఉంటుంది. ఏదైతే మీరు ఫస్ట్ రౌండ్ కానీ ఏదైతే రౌండ్లో మీరు సీటు అలాట్ అయిందో సో అదే కాలేజీ ఉంటుంది, కానీ వేరే బ్రాంచెస్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే మీకు సీటు అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మీ ర్యాంకుని బట్టి అలాట్ అవుతుంది. సో ఇది స్లైడ్ ఆప్షన్. అర్థమైంది కదా క్లియర్గా? దీనికి సంబంధించి మళ్ళీ క్లియర్గా నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఈ చాలా క్లియర్గా ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ కొంతమంది స్కిప్ చేస్తుంటారు కాబట్టి మళ్ళీ నేను ఇంకొక వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి అవసరం వచ్చినప్పుడు నేను డెఫినెట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అయిపోతుంది. తర్వాత రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ మేడ్ పేమెంట్ అటెంప్ట్స్ బిఫోర్ ద పేమెంట్ డెడ్ లైన్. సో ఎవరైతే పేమెంట్ ఇష్యూస్ వచ్చాయో, ఓకే, పేమెంట్ డెడ్ లైన్ ఎప్పుడు ఉంది? 22 ఉంది. ఈ లోపల మీరు అటెంప్ట్స్ చేసి అది సక్సెస్ కాలేదు, ఫీ పేమెంట్ చేయలేకపోయామని అనుకుంటే మేబీ అలాంటి వాళ్ళకి కొంతమందికి 23rd ఈవినింగ్ వరకు కూడా ఛాన్స్ ఇస్తారనమాట. ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు, మీరు కాలో మెయిలో ఏదో చేసి చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాని తర్వాత లాస్ట్ డే టు రెస్పాండ్ టు క్వెరీ. ఇంకా క్వెరీస్ ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు అంటే 24th వరకు ఈవినింగ్ బై 10 AM, ఓకే, మార్నింగ్ 10 AM వరకు మీరు క్వెరీస్ అన్నిటికి కూడా రిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఏం చేశారు ఇక్కడ 25th అంటే 24th క్వెరీస్ అయిపోయాయి, 23rd పేమెంట్ రిజల్యూషన్స్ అయిపోయాయి, ఓకే, 22nd పేమెంట్ అయిపోయింది. అంటే 22 రిపోర్టింగ్ టైము 22nd అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మధ్యలో 23, 24 2 days గ్యాప్ ఇచ్చి 25th రోజు సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ జరిగిపోతుంది అనమాట. ఓకే, సెకండ్ రౌండ్లో మళ్ళీ సీట్ వచ్చిన వాళ్ళకి సేమ్ కొత్తగా సీట్ అలాట్ అయిన వాళ్ళు ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఫీ పేమెంట్ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. లేదు ఆల్రెడీ సీట్ అలాట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఇందాక మీరు తీసుకున్న ప్రకారంగా ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఉంటే దాని ప్రకారంగా మళ్ళీ మీకు సీట్ అలాట్ అయిందనుకోండి, దాని ప్రకారంగా మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేసి సీట్ యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ దీన్ని ఫ్రీజ్ తీసుకుంటారా, ఫ్లోట్ తీసుకుంటారా, స్లైడ్ తీసుకుంటారా అనేది ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సెకండ్ రౌండ్లో. సో ఇక మూడో కేటగిరీ ఏంటి? అసలు సీటు అలాట్ కాలేదు, ఫస్ట్ రౌండ్లో అలాట్ కాలేదు, సెకండ్ రౌండ్లో కూడా అలాట్ అవ్వలేదు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ థర్డ్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, సో ఇలా మనకి 3 రకాల క్యాండిడేట్స్కి సంబంధించి ఇలా ఉంటుంది. సో సేమ్ మళ్ళీ ఇదే సెకండ్ రౌండ్కి సంబంధించి ఇందాక చెప్పినట్లు అదే సేమ్ ప్రొసీజర్, ఆన్లైన్ రిపోర్టింగ్ అంతా కూడా రిపీట్ అవుతుందన్నమాట. ఓకే, దీంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, సో లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ అంటే కొత్తగా సీట్ అలాట్ అయిన వాళ్ళకి ఇలా ఒకటి ఉంటుంది, డేట్ ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత ఓకే క్వెరీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్ ఆర్ ఎగ్జిట్ ఫ్రమ్ సీట్ అలొకేషన్ ప్రాసెస్ రౌండ్ 2. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ రౌండ్లో ఈ ఆప్షన్ ఉండదు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఏదో దాంట్లో మీకు అలాట్ అయ్యారు, సీట్ అలాట్ అయింది అండ్ మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయ్యారు, బట్ మధ్యలో మళ్ళీ ఏ విట్టో లేకపోతే ఎస్ఆర్ఎం అమృతానో ఇంకొకటో బిట్సో ఏదో ఒకటి వచ్చింది, అటు వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఓకే, సో అలా మీరు ఇక్కడ వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఉంటారనమాట. సో ఎప్పటి నుంచి 26 జూన్ నుంచి 30th జూన్ వరకు ఈ టైం ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం ఒక రోజు ముందు ఉంటాయి డేట్స్. సో ఆ విధంగా మీరు వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, మీకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు కట్టిన అమౌంట్ కూడా కొంత మీ కౌన్సిలింగ్ ఛార్జెస్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది రౌండ్ 2కి సంబంధించినటువంటి ప్రాసెస్. దీని తర్వాత విత్డ్రాకి సంబంధించి ఇంకేమైనా క్వెరీస్ ఏమైనా వచ్చినట్లయితే ఆ క్వెరీస్కి మీరు రెస్పాన్స్ ఇవ్వడానికి ఇంకొక డే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ డేనే థర్డ్ రౌండ్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక పాయింట్, సో రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది, రౌండ్ 3కి వచ్చాము. రౌండ్ 3లో సీట్ అలాట్మెంటే స్టార్ట్ అవుతుంది, రౌండ్ 2లో కూడా సీట్ అలాట్మెంట్తోనే స్టార్ట్ అయింది. సో మరి అదేంటి, మరి ప్రతి రౌండ్కి నేను రిజిస్టర్ చేసుకోవచ్చా అంటే ఫస్ట్ రౌండ్లో నేను రిజిస్టర్ చేసుకోలేదు, సెకండ్ రౌండ్లో రిజిస్టర్ చేసుకోవచ్చా అంటే లేదు, మీరు సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి ఓపెన్ అవుతుంది, ఒకేసారి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు మళ్ళీ రౌండ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేరు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్,
చాయిస్ ఫిల్లింగ్ కూడా కొంతమంది ఎంసెట్ లాగా ఉంటుంది అనుకుంటారు. మీ అందరికీ తెలుసు ఈఏపీ సెట్, ఏప్ సెట్. సో ఆ ఈఏపీ సెట్లో మీకు ప్రతి రౌండ్కి ఆప్షన్స్ పెట్టుకుంటుంటారు కదా. సో ఇక్కడ అలా ఉండదు. ఓకే, ఏది ఉన్నా కూడా మీరు ఫస్ట్ రౌండ్ కంటే ముందే, ఓకే, ఆ మాక్ అలాట్మెంట్ 2 మాక్ అలాట్మెంట్లు జరుగుతాయి కదా, ఆ లోపల కానీ లేదంటే ఫస్ట్ రౌండ్ కంటే ఆ చాయిస్ ఫిల్లింగ్ క్లోజింగ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ లోపల మాత్రమే మీరు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చేసిన చాయిసెస్ అన్నీ కూడా ఫిల్ చేసినటువంటివన్నీ కూడా ప్రతి రౌండ్కి అవే కంప్లీట్గా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవే ఉంటాయి, ఇంకా రిపీట్ ఇన్ ద సెన్స్ అవే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇందాక చెప్పినట్లు మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అవుతుందో, ఏ నెంబర్ చాయిస్ అయితే మీకు సీట్ అలాట్ అవుతుందో అక్కడ నుంచి నెక్స్ట్ రౌండ్కి మీరు తీసుకునేటువంటి ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ ఆప్షన్స్లో మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఆ పైనవి కన్సిడర్ చేస్తారు. ఓకే, ఫ్రీజ్ తీసుకుంటే ఇంక అక్కడతోని మీ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు. ఇంకా మీరు జోసాలో మీరు ఉండరు, మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అడ్మిషన్ తీసేసుకొని అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఫీజులు ఇంకేమైనా ఉంటే పెండింగ్ ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని, ఓకే, ఆన్లైన్లో చేయాల్సిన ఆన్లైన్లో, ఆఫ్లైన్లో చేయాల్సిన ఆఫ్లైన్లో చేసేసుకొని కంప్లీట్గా మీరైతే అడ్మిషన్ కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు అప్గ్రేడ్ అంటే ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఫర్దర్ రౌండ్స్ కోసం వెయిట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి థర్డ్ రౌండ్, ఓకే, తర్వాత ఫోర్త్ రౌండ్, ఇవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇందాక సీట్ అలాట్ అయింది అని అంటే కొత్తగా అలాట్ అయితేనేమో ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ ఫర్ క్వెరీ. ఓకే, లేదు ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళకి మళ్ళీ వచ్చిందని అంటే మీరు సాటిస్ఫై అయితేనేమో ఫ్రీజ్ ఆప్షన్ తీసుకోవడము, లేదు కాలేదు ఇంకా పైన ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా వస్తుందేమో నెక్స్ట్ రౌండ్లో అనే హోప్ ఉంటేనేమో ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ ఆప్షన్ తీసుకొని ముందుకెళ్ళడం అనమాట. సో ఈ విధంగా మీకు వెళ్ళొచ్చు. సో అదేవిధంగా మనకి సెకండ్ రౌండ్లో ఏ విధంగానైతే ఫ్రీ ఎగ్జిట్ అనేది ఇచ్చారో సేమ్ అలాగే మనకి థర్డ్ రౌండ్ కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు. ఓకే, ఫోర్త్ రౌండ్ కూడా మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్ అనమాట. ఫిఫ్త్ రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఓకే, మిగిలిన ప్రొసీజర్లన్నీ సేమ్, జస్ట్ ఏం లేదు, మీకు ఈ రౌండ్కి ఏదైనా అప్గ్రేడ్ అవుతుందా లేదా అనేది మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి. మిగిలింది ఇంకా మీరు చేసేది ఏమీ ఉండదు. దాదాపు సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఆ ప్రొసీజర్ అంతా చేయాలి. ఏది ఆన్లైన్ రిపోర్టింగ్ అనేది చేయాలి, అంటే ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్, రెస్పాన్స్ ఇవ్వడము, ఓకే, ఇట్లాంటివి. ఓకే, ఫిఫ్త్ రౌండ్కి కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ సిక్స్త్ రౌండ్. ఓకే, ఈ సిక్స్త్ రౌండ్ అనేది మనకి ఐఐటీస్కి ఇదే ఫైనల్ రౌండ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సీట్ అలొకేషన్ రౌండ్ 6 ఫైనల్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటీస్. ఓకే, ఐఐటీస్కి ఇదే ఫైనల్ రౌండ్ అవుతుంది. దీని తర్వాత ఇంకా ఐఐటీస్కి రౌండ్స్ అనేవి ఏవి ఉండవు. ఇక దీంట్లో ఈ సిక్స్త్ రౌండ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఇంకా యాజ్ యూజువల్గా ఆన్లైన్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్, డాక్యుమెంట్స్ అప్లోడ్, రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు ద క్వెరీస్ ఇలా ఉంటుంది. లాస్ట్ డేట్, రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇవి. ఇక్కడ మీకు ఫ్రీ ఎగ్జిట్ అనేది ఉండదు. ఓకే, సిక్స్త్ రౌండ్లో ఫ్రీ ఎగ్జిట్ అనేది మీకు ప్రొవైడ్ చేయలేదు. మీరు ఒకవేళ ఇందులో నుంచి వెళ్ళిపోవాలి, మా ఫీజు రిటర్న్ తీసుకోవాలి, వేరే దగ్గర జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఫిఫ్త్ రౌండ్ వరకే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అనేది ఫిఫ్త్ రౌండ్ వరకే ఉంటుంది, సిక్స్త్ రౌండ్లో అయితే ఉండదు. ఓకే, సో సిక్స్త్ రౌండ్లో మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. తర్వాత ఇదే ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ అనమాట. ఓకే, దాని తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా ఉంటుంది. ఆ రౌండ్ ఓన్లీ ఫర్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్కి. ఎన్ఐటీ ప్లస్ అంటే ఏంటి? ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్. సో వీటిని ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ అంటారు. ఓకే, సో వాటికి సంబంధించి ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఉందా? సీట్ అలాట్మెంట్ అయితే లేదు. ఓకే, సిక్స్త్ రౌండ్తోని మనకి సీట్ అలాట్మెంట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది చూడండి, ఫర్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఓన్లీ ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ సీట్ రౌండ్ 6. ఐఐటీస్లో నుంచి మీరు ఎగ్జిట్ అవ్వడానికి లేదు, కానీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ నుంచి అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ నుంచి మీరు ఎగ్జిట్ అయితే తీసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్రెడీ సీట్ వచ్చింది, జాయిన్ అయిన వాళ్ళు, ఫీజు కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అదే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టి సర్టిఫికెట్లు అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వద్దా అనుకుంటే ఇంకా కూడా మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఏది రౌండ్ 6 వరకు కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్. ఓకే,
ఇది ఎవరు సరే నాకు సీట్ అలాట్ అయింది అంతా ఓకే, ఇంకా ఫైనల్ రౌండ్ దాకా చూసాను, అప్గ్రేడ్స్ ఏమీ లేవు, ఇంకా ఇది ఫైనల్ అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నెక్స్ట్ పార్షల్ అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట ఆన్లైన్లో. ఓకే, ఇది పే చేసి తర్వాత విజిట్ CSAP 2026 వెబ్సైట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ రిపోర్టింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ స్పెషల్ రౌండ్స్. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 6 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సీటు కొంతమందికి రాదు, ఏది 6th రౌండ్ వరకు కూడా సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు CSAP 2026 అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు. అక్కడ ఇంకొక 3 రౌండ్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే దీంట్లో మిగిలిపోయిన సీట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఫిల్ చేస్తారు. దాంట్లో IITs ఉండవు, ఓన్లీ NIT, IIITs, GFTIs ఈ 3 ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అక్కడ మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. 3 రౌండ్స్ ఉంటుంది. ఆ 3 రౌండ్స్లో మీరు మీ లక్ని ట్రై చేసుకోవచ్చు. అక్కడ దానికి ఫీ పే చేయాల్సి ఉంటుంది, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. దానికి సంబంధించి ఇంకొక వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇది మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీరు చేయాల్సినవి చేయకూడనివి కూడా మనం ఇప్పుడు మాట్లాడిన మాటల్లో డిస్కషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు తప్పకుండా ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి, ఇవన్నీ మేము హ్యాండిల్ చేయలేము మీరే చేయండి అని అంటే తప్పకుండా మనం హెల్ప్ చేస్తాము. సో దానికి మినిమం ఫీజు తీసుకొని ఓకే మీకు ప్రొసీజర్ అంతా మేమే హ్యాండిల్ చేసి పెడతాము. సో ఫుల్ గైడెన్స్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. అవన్నీ మీరు ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు, లేదు ఆఫ్లైన్లో వస్తానంటే ఆఫీస్ కూడా రావచ్చు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఇది మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.